కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ జై శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా నా వీడియో చూస్తూ నా ఛానల్లో నేను వీడియో చూస్తూ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు టెంపుల్ దర్శనం వీడియోస్ చూస్తున్నప్పుడు వీడియో చూస్తూ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇప్పుడైనా ఈ వీడియో చూసేటప్పుడైనా ఈ రోజైనా ఎప్పుడైనా ఈ క్షణమైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి గొప్ప మద్దతు గొప్ప సపోర్ట్ మాకు. సో మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అందరి డెవోటీస్ అందరికీ నమస్తే. అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి నా యొక్క సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ గివ్ సపోర్ట్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు హెల్ప్ ఫర్ మై టెంపుల్ దర్శనార్థులు. నా యొక్క సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శనార్థికి సహాయం చేయండి, విరాళాలు ఇవ్వండి. అదేవిధంగా ప్రతి ఒక్క దేవస్థానానికి మీకు వచ్చే సాయం మీరు విరాళాలు ఇవ్వండి. దర్శించుకోండి. ప్రతి దేవాలయాన్ని ప్రతి ఊరిలో దేవాలయాన్ని దర్శించుకోండి, సాయం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. ఇది వచ్చేసి షిరిడి సాయిబాబా లక్ష్మీ గణపతి శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానం. సో సాయిబాబా చాలా చక్కగా ఉంటారు, మనకు అద్భుతమైన దర్శనమిస్తారు. సో ఎల్లవెల్ల మనకు అనుగ్రహం సాయిబాబా అనుగ్రహం కావాలని కోరుకోండి. సాయిబాబా భక్తులందరూ దయచేసి కోరుకోండి. మనకు నిత్యం మన సాయిబాబాని కొందరు కొలుస్తుంటారు, సాయిబాబాని స్మరిస్తుంటారు, సాయిబాబా పూజలు చేస్తుంటారు, సాయిబాబా భజన చేస్తుంటారు ఉదయం సాయంత్రం. సో ఈ గుడికి రండి. ఇది వచ్చేసి ముప్పవరంలో ఉంటుందండి. ముప్పవరంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం చూడొచ్చు మీరు. ముప్పవరంలో షిరిడి సాయిబాబా దేవస్థానం చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దయచేసి మీరు దర్శించుకోండి. షిరిడి సాయిబాబాని దర్శించుకోండి. ఆయన స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాండి. స్వామివారి యొక్క షిరిడి సాయిబాబా యొక్క ఆశీర్వాదం తీసుకోండి, దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోండి. సో అదేవిధంగా ఆయన కృపకు పాత్రలు కాండి. స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని మీరు స్వామివారి కటాక్షన్కి కృపా కటాక్షన్కి పాత్రలు కావాలని కోరుతున్నాను. అదేవిధంగా మీ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం వచ్చినప్పుడు ఇది లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానం వచ్చినప్పుడు మీకు తోచినంత సాయము ఈ యొక్క గుడి నిర్వహణకి అంటే పూజా కార్యక్రమానికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమానికి గుడి అభివృద్ధికి గుడి ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్న సో అన్నదాన కార్యక్రమాలకి మీకు తోచినంత సాయం మీరు చేసి ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ యొక్క గుడి సంస్థకి మీరు వివరాలు ఇచ్చి ఆదుకోండి. సో చాలాసార్లు ప్రతి ఒక్క గురు పౌర్ణమి రోజు చక్కగా చేయబడుతుంది. ప్రతి గురువారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంది. అయితే ప్రతి ఒక్క సాయిబాబా గుడిలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. దయచేసి అది వచ్చేసి మనకు సాయిబాబా మందిరం సొంత అన్నదాన కార్యక్రమం చాలా బాగుంటుంది. సో నిన్న ఆదివారం 21 ఆదివారం కూడా గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మహాన్నదాన కార్యక్రమం జరిగింది. సో ఎంతోమంది భక్తులు వచ్చేసి స్వామివారిని షిరిడి సాయిబాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నారు. సో ఇది పక్కనే చూడొచ్చు మీరు. ఇది యాగశాల, ఇది షిరిడి సాయిబాబా యాగశాల. సో చక్కగా మీకు తోచినంత సహాయం చేయండి, దర్శించుకోండి. ఇక గుడి నిర్వహణకి గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని సహకరించాలని సో వివరాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ మేనేజ్మెంట్ కానీ సంప్రదించి మీరు వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ సో మీరు ఇచ్చి రసీదు పొందండి. అప్పుడు దేవస్థానం చెందుతుంది సాయిబాబా దేవస్థానానికి, షిరిడి సాయిబాబా దేవస్థానానికి. సో అదేవిధంగా ఇంకా మీరు ఏదైనా భక్తులు ఏదైనా కానుకలు కానీ ఏదైనా మొక్కుబడి కానీ మీరు హుండీలో ఇవ్వచ్చు. సో వాళ్ళకి నేరుగానే ఇచ్చి మీరు రసీదు పొందవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. చూడొచ్చు ఇది ధ్వజస్తంభం అంటే లక్ష్మీ గణపతి. ఇటుపక్క వచ్చేసి చూడొచ్చు షిరిడి సాయిబాబా ఎదురుగా కనిపిస్తారు షిరిడి సాయిబాబా ఇక్కడ. సో ఇది వచ్చేసి లక్ష్మీ గణపతి ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు నమస్కరించుకోండి. ధ్వజస్తంభంకి టెంకాయలు కొబ్బరికాయలు పెట్టే ప్రదేశం ఇది. చూడొచ్చు ఇది కొబ్బరికాయలు పెట్టే ప్రదేశం ఇది. చూడొచ్చు చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో నిత్యం ఇక్కడ పూజలు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి. సో ప్రతి ఒక్కరూ దర్శించుకొని షిరిడి సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని పొందాల్సింది కోరుతున్నాను. చూడొచ్చు చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా. సో మళ్ళీ అంతా క్లీన్ చేసిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత గుడి పూజా కార్యక్రమం చేస్తారు. సో ఇది వచ్చేసి మామూలుగా అగ్ని మండపం అంటారు కదా,
అగ్నిగుండం ఇది. ఆ అగ్ని ఎప్పుడిప్పుడు మండుతూ ఉంటుంది, ధ్వని చూడొచ్చు మీరు. సో ఇప్పుడు అగ్గి మండుతూ ఉంటుంది, దాన్ని యజ్ఞం అనుకుంటారు కదా, మహాయజ్ఞం, అగ్నిగుండం. ఎస్, అగ్నిగుండం. ఇది ధ్వజిస్తాం చూడొచ్చు, చాలా ఎత్తుగా ఉంటుంది. సో ఇది చూడొచ్చు, మహాగణపతి, లక్ష్మీ గణపతి.